హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 4 ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను అండి. అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక కొంచెం గరిటెతో అలా కలపాలండి. కలిపితే ఎగ్ ఫుల్గా బాయిల్ అవుతుంది. తీసి పక్కన పెట్టుకోవాలండి. అయ్యాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం, ఒక 2 టమాటో, ఒక 2 ఉల్లిపాయ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకునే దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. వేసుకున్నాక మనం ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఎగ్స్ అనేవి వేసుకోవాలండి, ముందు వేయకూడదు. ఇప్పుడైతే మనకి ఆయిల్ హీట్ అయింది. ఎగ్స్ అనేది నేను వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం అందులో పసుపు, కారం అనేది వేసుకుంటే మనకు ఆ కలర్లో వస్తుందండి. కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని పక్కన ఇంకో ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి అండి. ఇప్పుడు 4 ఎగ్స్ అయితే నేను పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత అదే కళాయిలో మూడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై అయినాక ఈ పేస్ట్ ముందుగా చేసుకున్న పేస్ట్ అనేది మనం అందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అలా ఫ్రై అవుతుంది. అది అనేది ఫ్రై అవుతుందండి. అలాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు చూసి తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇంకొక 2 టేబుల్ స్పూన్ కారం, మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాక మనం అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం కలుపుకోవాలండి. అప్పుడే ఎగ్ కర్రీ గ్రేవీ అయితే బాగుంటుంది, లేకపోతే మనకి బాగోదు. అండ్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను అండి. వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక మొత్తం కలుపుకోవాలి. చూడండి, అలా ఆ కలర్లో రావాలండి. కలుపుకున్నాక మనం ఇప్పుడైతే ఎగ్స్ తీసుకున్నాం కదండి. ఎగ్స్ అయితే ఆ 4 ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలండి. ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మనం నైఫ్తో అయినా స్పూన్తో అయినా ఘాట్లు అనేవి ఇలా పెట్టుకోవాలండి. అప్పుడే ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది, అందులోకి పడుతుందండి. బాగుంటుంది కర్రీ కూడా. సాల్ట్, కారం, మసాలా అవన్నీ పడతాయండి అప్పుడే. అవన్నీ ఒక్కొక్కటిగా 4 కూడా మనం అందులో వేసుకుంటున్నాం గ్రేవీలో వేసుకొని మనం అలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం వాటర్ అయితే మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనం వేసుకోవాలండి. వేసుకున్నాక అప్పుడు అవి బాయిల్ అవుతాయి. ఎగ్ అనేది బాయిల్ అవుతుంది. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే మనం వాటర్ అనేవి వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను అండి. వేసుకున్నాక అలా వస్తుంది కదా. దాని తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేయాలండి, ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడితే అంత దగ్గరకు వస్తుంది. చూడండి, దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అక్కడ వాటర్ అనేది కొంచెం తగ్గాలని, తగ్గిన తర్వాతే మనకి కర్రీ అనేది బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో. దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవడమే అయిపోయింది. ఇంకా అంతే. కర్రీ నచ్చితే లైక్ చేయండి.